ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 3x³ + x² + 2x + 5 అనే పాలినామియల్ ఇచ్చారు. ఆ పాలినామియల్ అనేది 1 + 2x + x² తో డివైడ్ అవుతుందని ఇచ్చారు. అండ్ రిమైండర్ ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు. మనకి రిమైండర్ ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చినప్పుడు ఇది ఏ పాలినామియల్లో, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇది క్యూబిక్ పాలినామియల్. సో ఇలా మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చి క్యూబిక్ పాలినామియల్ ఇచ్చినప్పుడు దానికి రిమైండర్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనం డివిజన్ యూజ్ చేస్తాం. ఇది మనకి డివైజర్ కదా, ఇది డివిడెండ్ కదా, డివిజన్ అనేది చేద్దాం. x² + 2x + 1 3x³ + x² + 2x + 5. మనం డివైజర్తో దీన్ని డివైడ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు మనకి ఫస్ట్ టర్మ్ వచ్చేలా చూసుకోవాలి. అలా ఫస్ట్ టర్మ్ వచ్చేలా చూసుకోవాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 3xతో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి 3x³ అనేది వస్తుంది. ఇంకేం వస్తుంది? + 2x × 3x + 6x² + 1 × 3x + 3x. దీంట్లోంచి దీన్ని తీసేద్దాం. దీంట్లోంచి దీన్ని తీయాలంటే ప్లస్ ఉంది కదా, ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఇది ప్లస్ ఉంది కదా, మైనస్ అవుతుంది. ఇది ప్లస్ ఉంది కదా, మైనస్ అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయా? 3x³ - 3x³ క్యాన్సిల్. +x² - 6x² - 5x² + 2x - 3x - x + 5 వచ్చింది. ఇప్పుడు మనం ఎప్పుడు ఫస్ట్ టర్మ్ వచ్చేలా చూసుకోవాలి కదా. x² -5తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? ఫస్ట్ టర్మ్ అంటే -5x² వస్తుంది. + 2x × -5 ప్లస్ ఇంటూ మైనస్ -10x + 1 × -5 ప్లస్ ఇంటూ -5. ఇప్పుడు దీంట్లోంచి తీయాలి కాబట్టి ఈ సింబల్స్ మారుద్దాం. మైనస్ ఏమవుతుంది? ప్లస్, మైనస్ ఏమవుతుంది? ప్లస్, మైనస్ ఏమవుతుంది? ప్లస్. ఈ 5x² 5x² ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. ఈ -x + 10x ఏమవుతుంది? 9x +5 +5 +10. ఇంకా ఇక్కడ ఏమైనా టర్మ్స్ ఉన్నాయా మనకి డివైడ్ చేయడానికి? ఇక్కడేమో x² ఉంది, అక్కడ x ఉంది. ఈ ప్రాసెస్ అనేది ఫర్దర్గా అవడానికి మనకి ఛాన్స్ లేదు కాబట్టి సో ఇక్కడ మనం ఆన్సర్ ఏమొస్తుంది? 9x + 10. రిమైండర్ ఏమవుతుంది? 9x + 10. ఇది డివిజన్ కాబట్టి ఇదేమో కోషెంట్ అవుతుంది, ఇది రిమైండర్ అవుతుంది. మనకు ఆన్సర్ రిమైండర్ ఏమొచ్చింది? 9x + 10. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 2x² + 3x + 1 అనే పాలినామియల్ ఇచ్చారు. ఆ పాలినామియల్ అనేది x + 2తో డివైడ్ అవుతుందంట. అయితే కోషెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో కోషెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం డివిజన్ అనేది చేద్దాం. ఇక్కడ x + 2నేమో డివైజర్ కింద తీసుకుందాం. 2x² + 3x + 1 ఏమో డివిడెండ్ కింద తీసుకున్నాం. సో ఇప్పుడు డివిజన్ చేద్దాం. x + 2 ఏమో డివైజరు, 2x² + 3x + 1 ఏమో డివిడెండ్. సో ఇక్కడ మనం డివైజర్తో డివిడెండ్ని డివైడ్ చేస్తున్నప్పుడు, మనం x + 2తో దీన్ని డివైడ్ చేస్తున్నప్పుడు మనకి ఈ ఫస్ట్ టర్మ్ అనేది రావాలన్నమాట. ఈ ఫస్ట్ టర్మ్ రావాలంటే xని దేంతో మల్టిప్లై చేయాలి? 2xతో మల్టిప్లై చేయాలి. x × 2x 2x² + 2 × 2x + 4x. ఇప్పుడు దీంట్లోంచి దీన్ని తీసేయాలి. అంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా, మైనస్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ చేయాలి. ఈ రెండు ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. +3x - 4x -x + 1. ఇప్పుడు నాకు -x అనేది రావాలి. xని -1తో మల్టిప్లై చేస్తే ఇక్కడ నాకు ఏమొస్తుంది? -x. x × -1 -x + 2 × -1 -2. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ రెండాటిని సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి దీన్ని ప్లస్ కింద మార్చుకుంటాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా ఎంత ఉంది? 1 2 1 + 2 3. ఇది మనకి రిమైండర్. ఇది మనకి ఏంటి? కోషెంట్. సో ఇక్కడ మనకి ఏది ఫైండ్ అవుట్ చేయమన్నారు? కోషెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏవి ఇచ్చారంటే x³ - 3x² + 5x - 3 ఇచ్చారు. ఇది x² - 2తో డివైడ్ చేయబడుతుందని ఇచ్చారు. అయితే కోషెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలాగ ఇచ్చినప్పుడు మనం డివిజన్ అనేది చేద్దాం. x² - 2నేమో డివైజర్ కింద తీసుకుందాం. x³ - 3x² + 5x - 3నేమో డివిడెండ్ కింద తీసుకుందాం.
సో మనకి ఇక్కడ దీన్ని ఏదన్నా నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు మనకి ఎక్స్ క్యూబ్ అనేది రావాలి. అలా రావాలంటే దీన్ని అంటే ఎక్స్ స్క్వేర్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ ఎక్స్ క్యూబ్ అనేది వస్తుంది. -2 × x -2x దీంట్లోంచి తీసేయాలి కాబట్టి దీని సింబల్స్ ఏమవుతాయి, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇంకెక్కడ ఏముంది -3x² + 5x + 2x + 7x - 3. ఇక్కడ మనకి ఏముంది -3x² ఉంది. ఇక్కడ మనకి -3x² రావాలంటే దీన్ని -3తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది -3x² వస్తుంది. సో x² × -3 -3x² -(-) దీంట్లోంచి దీన్ని తీయాలంటే ఫస్ట్ దీని సింబల్స్ మార్చాలి. మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. సో దీంట్లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. +7x -3 -6 అంటే -9. ఇది మనకు వచ్చిన రిమైండర్. ఎందుకంటే ఫర్దర్గా ఇక్కడేమో x² ఉంది, ఇక్కడ x ఉంది, ఇంకా ఫర్దర్గా ఈ ప్రాసెస్ అనేది జరగదు కాబట్టి ఇది మనకి రిమైండర్ అయిపోతుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్తో లీనియర్ పాలినామియల్ని డివైడ్ చేయలేం కాబట్టి ఇది మనకి రిమైండర్ అవుతుంది. ఇది మనకి ఏమవుతుంది కోషెంట్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది x - 3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు x³ + x² - 4x - 4 అనేది x + 1తో డివైడ్ చేయబడుతుందంట. అయితే కోషెంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో డివిజన్ మెథడ్ అనేది యూజ్ చేద్దాం. ఇక్కడ డివైజర్ ఏమవుతుంది x + 1, డివిడెండ్ x³ + x² - 4x - 4. దీంతో దీన్ని డివైడ్ చేద్దాం. ఇక్కడ మనకి ఇప్పుడు ఏం రావాలి, దీంతో దీన్ని డివైడ్ చేస్తే మనకి ఇక్కడ x³ అనేది రావాలి. అంటే దీన్ని x²తో మల్టిప్లై చేస్తే x³ అనేది వస్తుంది. x × x² x³ కదా, +1 × x² + x². దీన్ని దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేద్దాం. అంటే ఇది ప్లస్ ఏమవుతుంది మైనస్, ఈ ప్లస్ ఏమవుతుంది మైనస్. x³ - x³ క్యాన్సిల్ అయిపోతాయి. +x² - x² క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా ఏమున్నాయి -4x - 4 ఉంది. సో ఇక్కడ నాకు -4x అనేది రావాలి కాబట్టి దీన్ని -4తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు నాకు ఏమొస్తుంది x × -4 అంటే -4x + 1 × -4 అంటే -4. సో ఇది మైనస్ కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు, దీంట్లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి మైనస్ ఏమవుతుంది ప్లస్, ఇక్కడ మైనస్ ఏమవుతుంది ప్లస్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రిమైండర్ ఎంత వచ్చింది 0. సో ఇక్కడ మనకి కోషెంట్ అనేది ఎంత వచ్చింది x² - 4. సో మన ఆన్సర్ ఎంత x² - 4. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 4x² - 8x + 3 అనే పాలినామియల్ ఇచ్చారు. అది ఈ 4 ఆప్షన్స్లో దేంతో డివైడ్ అయితే మనకి రిమైండర్ 24 వస్తుంది అని అడిగారు. సో 4x² - 8x + 3 డివైడెడ్ బై g(x) అనుకుందాం =24. సో మనకి ఎలాగ ఇచ్చినప్పుడు మనకి వాల్యూ తెలియదు కాబట్టి ఈ 4 ఆప్షన్స్లో ఇది ఏదో ఒక వాల్యూ అవుతుంది కాబట్టి ఒక్కొక్క ఆప్షన్ని దీని ప్లేస్లో పెట్టి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి 2x + 1. g(x) ప్లేస్లో ఇప్పుడు ఏం పెడదాం 2x + 1 =24. 4x² - 8x + 3/2x + 1 =24. నార్మల్గా ఇలాగ ఇచ్చినప్పుడు దీనికి మనం రిమైండర్ అనేది కనుక్కోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లీనియర్ పాలినామియల్కి జీరోస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. లీనియర్ పాలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని దేనికి ఈక్వల్ చేయాలి 0కి ఈక్వల్ చేయాలి. 2x = +1 అటుకి వెళ్తే -1, x ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటుకి వెళ్తే డివిజన్ చేస్తుంది అంటే -1/2. ఈ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 24 వాల్యూ వస్తే ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్, లేకపోతే మన కరెక్ట్ ఆన్సర్ కాదు. సో x ప్లేస్లో ఇప్పుడు ఏం పెడతారు, సో x ప్లేస్లో ఇప్పుడు -1/2 పెట్టండి. -1/2 హోల్ స్క్వేర్ -8 × -1/2 + 3 ఇదే ఫార్ములా ఉంది. a/b హోల్ పవర్ n = a/n/b/n అనే ఫార్ములా ఉంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు 4 × -1 హోల్ స్క్వేర్
2 స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8/2 8 ఇంటూ 1/2 అంటే 8/2 కదా ప్లస్ 3 2 4s are 8 ఈక్వల్స్ టు మనకు ఒక ఫార్ములా తెలుసు -1 హోల్ పవర్ ఈవెన్ ఈక్వల్స్ టు 1 దాన్ని బట్టి 4 ఇంటూ -1 హోల్ స్క్వేర్ని అలా రాసుకుంటారు 1/2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 4 ప్లస్ 3 4 4లో 1 టైం క్యాన్సిల్ అవుద్ది 1 ఇంటూ 1 1 ప్లస్ 4 ప్లస్ 3 అంటే 7 ప్లస్ 1 8 వచ్చింది. సో 8 అనేది 24కి ఈక్వల్ కాలేదు కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇప్పుడు మనం సెకండ్ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. g(x) ప్లేస్లో 2x - 1 పెడదాం. ఇదేమో లీనియర్ పాలినామియల్, ఇదేమో క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇలాగ ఇచ్చినప్పుడు మనకి రిమైండర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ పాలినామియల్కి జీరోస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 2x - 1ని దేనికి ఈక్వల్ చేస్తాం? 0కి. 2x = -1 అటువైపుకి వెళ్తే +1 అవుతుంది. x = 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటువైపుకి వెళ్తే డివైడ్ చేస్తుంది. ఈ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 24 వస్తే ఇదే కరెక్ట్ ఆన్సర్, లేకపోతే లేదు. సో 4 ఇంటూ x² అంటే ఎంత? 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 8 ఇంటూ x అంటే 1/2 ప్లస్ 3. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4 ఇంటూ ఇది ఏ ఫార్ములాలో ఉంది? a/b హోల్ పవర్ n అంటే ఎలా రాసుకోవచ్చు? a/n/b/n 1 హోల్ స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్. ఇక్కడ 2 8లో ఎన్ని టైమ్స్ పోద్ది? 4 టైమ్స్. -4 ఇంటూ 1 4 ప్లస్ 3 ఈక్వల్స్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1/2 స్క్వేర్ అంటే 4 -4 ప్లస్ 3 ఈక్వల్స్ టు 4 4లో 1 టైం పోతుంది. 1 ఇంటూ 1 1 -4 ప్లస్ 3 అంటే -1 1 - 1 అంటే 0. ఇక్కడ 0 వచ్చింది, మనకేమో 24 కావాలి. సో ఇది కూడా మనకు కావాల్సిన ఆన్సర్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. g(x) ప్లేస్లో 2x + 3 పెట్టుకుందాం. ఇప్పుడు ఇదేమో లీనియర్ పాలినామియల్, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇది దీన్ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి జీరోస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి 2x + 3ని 0కి ఈక్వల్ చేస్తే మనకి జీరోస్ వస్తాయి. ఈ +3 అటువైపుకి వెళ్తే -3 అవుతుంది. అంటే 2x = -3 x ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటువైపుకి వెళ్తే డివైడ్ చేస్తుంది కాబట్టి -3/2. ఈ -3/2ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 ఇంటూ x అంటే -3/2 హోల్ స్క్వేర్ మైనస్ 8 ఇంటూ -3/2 ప్లస్ 3 ఈక్వల్స్ టు ఇది ఏ ఫార్ములాలో ఉంది? a/b హోల్ పవర్ n అంటే దీన్ని అలా రాసుకోవచ్చు a/n/b/n అంటే 4 ఇంటూ -3 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 8 ఇంటూ 3/2 అని రాసుకోవచ్చా? ప్లస్ 3 ఇట్లా ఎన్ని టైమ్స్ పోద్ది? 4 టైమ్స్ ఈక్వల్స్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4 ఇంటూ -3 హోల్ స్క్వేర్ ఉంది కదా, -3 ఇంటూ -3/2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 4 3 = 12 ప్లస్ 3 ఈక్వల్స్ టు 4 4 క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3 = 9 ప్లస్ 12 ప్లస్ 3 12 ప్లస్ 3 అంటే 15 ప్లస్ 9 24. ఇక్కడ 24 వచ్చింది, ఇక్కడ 24 వచ్చింది. అంటే 24 24కి ఈక్వల్ అవుతుంది కాబట్టి సో మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత? 2x + 3. సో ఈ 4x² - 8x + 3 అనేది దేంతో డివైడ్ అవుతుంది? 2x + 3తో డివైడ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x² - 4/x + 2 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే x² - 2² అని రాసుకోవచ్చా? దీన్ని బై x + 2. ఇది ఏ ఫార్ములాలో ఉంది? a² - b² = a + b ఇంటూ a - b అనే ఫార్ములాలో ఉంది. అంటే x + 2 ఇంటూ x - 2 అని రాసుకోవచ్చా? డివైడెడ్ బై x + 2. ఈ x + 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఎంత ఉంది? x - 2. దేర్ఫోర్ మన ఆన్సర్ ఎంత? x - 2. 2x² + 3x + 1/x + 1 అని ఇచ్చారు. దాని వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలాగ ఇచ్చినప్పుడు మనకి ఏ ఫార్ములా తట్టకపోతే డైరెక్ట్గా ఆప్షన్స్ అనేవి యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఆప్షన్స్ యూజ్ చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి దీన్నేమో p(x) అనుకుంటాను, దీన్నేమో g(x) అనుకుంటాను, ఇక్కడికి వచ్చింది q(x) అనుకుంటాను. అంటే p(x) బై g(x) = q(x) వచ్చింది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? p(x) = q(x) ఇంటూ g(x). ఈ q(x) ప్లేస్లో నేను ఒక్కొక్క ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి మనకి 2x² + 3x + 1 అనే వాల్యూ వస్తుందో లేదో ఫైండ్ అవుట్ చేస్తాను. ఈ వాల్యూ వస్తే మనకి ఆ q(x) ఆన్సర్ అవుతుంది, లేకపోతే సెకండ్ ఆప్షన్ చెక్ చేసుకుంటాం. p(x) అంటే ఎంత? 2x² +
3x + 1 = q ఆఫ్ x అంటే ఎంత 2x - 1 తీసుకుందాం ఫస్ట్ ఆప్షన్. g ఆఫ్ x అంటే x + 1 ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 2x × x ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2x × 1 2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 × x x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 × 1 1 ఈక్వల్స్ టు 2x × x 2x² ప్లస్ 2x - x ప్లస్ x - 1. ఇది దీనికి ఈక్వల్ అవుతుందా? అవ్వడం లేదు, కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. ఇప్పుడు q ఆఫ్ x ప్లేస్లో 2x + 1 పెట్టి చూద్దాం. ఇంటూ g ఆఫ్ x అంటే ఎంత x + 1 ఈక్వల్స్ టు 2x × x ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2x × 1 2x ప్లస్ 1 × x x ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 2x × x 2x² ప్లస్ 2x + x 3x + 1. ఇది దీనికి ఈక్వల్ అవుతుంది కాబట్టి సో మన ఆన్సర్ ఏంటి 2x + 1. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ 4 ఆప్షన్స్లో ఏమొస్తుంది అని అడిగాడు. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. x² × x ఇక్కడ ఏమి లేకపోతే ప్లస్ ఉన్నట్టు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x² × 1 x². ఇక్కడ ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2x × x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x × 1 2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 × x 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s are 3 ఈక్వల్స్ టు ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. ఇది ఏ ఫార్ములాలో ఉంది? a పవర్ m × a పవర్ n = a పవర్ m + అనే ఫార్ములాలో ఉంది. అంటే దీని బదులు ఏమని రాసుకోవచ్చు x పవర్ 2 + 1 అంటే x పవర్ 3 మైనస్ x² మైనస్ 2x × x అంటే 2x² ప్లస్ 2x మైనస్ 3x అంటే మైనస్ x ప్లస్ 3 ఈక్వల్స్ టు x³ మైనస్ x² మైనస్ 2x² అంటే మైనస్ 3x² మైనస్ x ప్లస్ 3. సో ఇది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుంది? x³ మైనస్ 3x² మైనస్ x ప్లస్ 3. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x³ - 8 / x - 2 ఇచ్చారు. దాని వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? x³ - 2³ అని రాసుకోవచ్చా బై x - 2. 2³ అంటే 8 కదా. ఇది ఏ ఫార్ములాలో ఉంది? a³ - b³ = a - b × a² ప్లస్ ab ప్లస్ b² అనే ఫార్ములాలో ఉంది. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని x³ - 2³ ఎలా రాసుకోవచ్చు? x - 2 × a అంటే x కదా x² ప్లస్ a అంటే x ఇంటూ b అంటే 2 ప్లస్ b² అంటే 2² ఈక్వల్స్ టు x - 2 × x² ప్లస్ x × 2 అంటే 2x ప్లస్ 2² అంటే 4. దీన్ని ఎలా రాసుకోవచ్చు? x - 2 × x² ప్లస్ x × 2 అంటే 2x ప్లస్ 2² అంటే 4 అని రాసుకోవచ్చు. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x - 2 × x² ప్లస్ 2x ప్లస్ 4/x - 2. ఈ x - 2 x - 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకెంత మిగిలింది? x² ప్లస్ 2x ప్లస్ 4. అంటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? x² ప్లస్ 2x ప్లస్ 4. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2x² ప్లస్ 3x - 14 / 2x ప్లస్ 7 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇది ఏ ఫార్ములాలో అన్నా మార్చుకోవడానికి ఏమన్నా వీలుందా? మీకు ఏ ఫార్ములాతో సాల్వ్ చేయాలో దీన్ని తెలియకపోతే అప్పుడు మీరు ఆప్షన్స్ వైజ్ సాల్వ్ చేయడానికి వెళ్ళండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను ఏమనుకుంటానంటే p ఆఫ్ x అనుకుంటాను, దీన్ని g ఆఫ్ x అనుకుంటాను, రిజల్ట్ని q ఆఫ్ x అనుకుంటాను. ఎలా రాసుకోవచ్చు? p ఆఫ్ x బై g ఆఫ్ x = q ఆఫ్ x. ఈ g ఆఫ్ x అటేపుకి వెళ్తే p ఆఫ్ x = q ఆఫ్ x × g ఆఫ్ x. ఇక్కడ q ఆఫ్ x వాల్యూ తెలుసా నాకు? ఈ q ఆఫ్ x వాల్యూనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ q ఆఫ్ x అవుతుంది కాబట్టి ఒక్కొక్క ఆప్షన్ దీని ప్లేస్లో పెట్టి చెక్ చేద్దాం. p ఆఫ్ x అంటే ఎంత? 2x² ప్లస్ 3x - 14 = q ఆఫ్ x అంటే ఎంత? x - 2 తీసుకుందాం ఇంటూ g ఆఫ్ x అంటే 2x ప్లస్ 7. ఈ రెండాటిని మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ రావాలి. ఈ వాల్యూ వస్తే మనకి దీని రిజల్ట్ అనేది ఇదే అవుతుంది, లేకపోతే వేరే ఆప్షన్కి వెళ్తాం. ఈక్వల్స్ టు x × 2x ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ x × 7 7x
ఇక్కడ ఏమి లేకపోతే ప్లస్ ఉన్నట్టు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ 2x 4x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 7 జార్ 14 x ఇంటూ 2x అంటే 2x స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 4x అంటే ప్లస్ 3x మైనస్ 14. సో ఇది ఈక్వల్ కాబట్టి ఇది 2x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 14 ఇది 2x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 14 కాబట్టి సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి x మైనస్ 2. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 4x స్క్వేర్ మైనస్ 9y స్క్వేర్ డివైడెడ్ బై 2x మైనస్ 3y వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీన్ని ఎలా రాసుకోవచ్చు 2x హోల్ స్క్వేర్ 2x హోల్ స్క్వేర్ అంటే 4x స్క్వేర్ కదా మైనస్ 3y హోల్ స్క్వేర్ అంటే 9y స్క్వేర్ డివైడెడ్ బై 2x మైనస్ 3y. ఇదే ఫార్ములాలో ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములాలో ఉంది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చా అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు 2x ప్లస్ 3y ఇంటూ 2x మైనస్ 3y అని రాసుకోవచ్చు డివైడెడ్ బై 2x మైనస్ 3y 2x మైనస్ 3y 2x మైనస్ 3y క్యాన్సిల్ ఇంకెంత ఉంది 2x ప్లస్ 3y. సో దీని ఆన్సర్ ఎంత 2x ప్లస్ 3y. ఇది ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x ప్లస్ ఏ అనేది ఆఫ్ ఎక్స్కి ఫ్యాక్టర్ అంట. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ ప్లస్ ఏ ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది. అయితే ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్టో చెప్పమన్నాడు. సో ఇలాగ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి జీరోస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ప్లస్ ఏని జీరోకి ఈక్వల్ చేస్తే మనం దీనికి జీరోస్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఈ ప్లస్ ఏ టైప్కి వెళ్తే మైనస్ ఏ అవుతుంది. ఎక్స్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది మైనస్ ఏ. ఈ వాల్యూని ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ ఎక్స్ అంటే వాల్యూ ఎంత మైనస్ ఏ. సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ అనేది జీరో అయినప్పుడు ఎక్స్ ప్లస్ ఏ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 20x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 75ని x మైనస్ 5తో డివైడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. దీన్ని ఎలా రాసుకోవచ్చు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20x మైనస్ 75 బై ఎక్స్ మైనస్ 5 అని రాసుకోవచ్చా ఈక్వల్స్ టు దీనికి ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇక్కడ ఏముంది మైనస్ 1 ఇంటూ మైనస్ 75 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 175 జార్ 75. దీన్ని ఎలా డివైడ్ చేసుకోవచ్చు 15 5 జార్ 75. ఇక్కడ 20 వచ్చేలాగా దీన్ని మల్టిప్లై చేయాలి. అంటే 15 ఇంటూ 5 75 ఎంత వస్తుంది 20 వస్తుంది. ఎలా రాసుకోవచ్చు దీన్ని మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 15x ప్లస్ 5x మైనస్ 75 బై ఎక్స్ మైనస్ 5. దీన్ని ఎలా రాసుకోవచ్చు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 15x మైనస్ 75 బై ఎక్స్ మైనస్ 5 ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ కామన్ తీస్తే ఇంకెక్కడ ఎంత ఉంటుంది ఎక్స్. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా ఇంకా ఏముంటుంది 5 ప్లస్ 15 కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది ఎక్స్ మైనస్ 5 బై ఎక్స్ మైనస్ 5. ఇక్కడ ఎక్స్ మైనస్ 5 కామన్ తీస్తే మైనస్ ఎక్స్ ప్లస్ 15 బై ఎక్స్ మైనస్ 5. ఎక్స్ మైనస్ 5 క్యాన్సిల్ ఇంకెంత ఉంది మైనస్ ఎక్స్ ప్లస్ 15 అంటే 15 మైనస్ ఎక్స్. సో 15 మైనస్ ఎక్స్ అనేది మన ఆన్సర్. సో మన ఆన్సర్ ఏంటి 15 మైనస్ ఎక్స్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ రెండాటిని మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 3x ఇక్కడ ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ 4x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 ఇంటూ 3 12 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4x అంటే మైనస్ ఎక్స్ మైనస్ 12. అంటే మనకి ఏమొచ్చింది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 వచ్చింది. ఇక్కడ ఆన్సర్ ఎక్కడ ఉంది మనకి ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12.